రంగారెడ్డి జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలోని 3వ వార్డులో మంగళకిట్టు స్వప్నాల ఇంటికి వెళ్లిన కలెక్టర్ కిట్టు కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఇక సన్నబియ్యం పంపిణీతో మా కుటుంబం సంతోషంగా ఉందని కిట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సన్నబియ్యం పథకం మా కుటుంబానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. సన్నబియ్యం అన్నంతో కడుపు నిండా అన్నం తింటున్నామని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. 846 రేషన్ షాపులకు గాను 3,78,728 రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఇక రేషన్ పంపిణీ జిల్లాల్లో సమర్థవంతంగా అమలవుతుందని తెలిపారు. ఇక మొత్తం జిల్లా వ్యాప్తంగా 7,999 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు కలెక్టర్ క్రాంతి వల్లూరు. ఏప్రిల్ నెల నుండి రేషన్ షాపుల నుండి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ధనవంతులు తినే సన్న బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంట్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 846 రేషన్ షాపులలో మొత్తం కూడా మనకు 3,78,000 రేషన్ కార్డులకు అంటే 12 లక్షల పైచిలకు లబ్ధిదారులకు ప్రతి వ్యక్తికి కూడా 6 కేజీల చొప్పున సన్న బియ్యం అన్నది మనము అందిస్తున్నాము. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజు ఈ సన్న బియ్యం ఏదైతే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేశామో అది ఏ విధంగా ఉంది, క్వాలిటీ ఏ విధంగా ఉంది